మా ఊరు రమంతపూరు. ఇక నా పరిస్థితికి ఇట్లా అయిపోయింది. నేను ఎటు కానీ పరిస్థితులు అయిపోయినాయి ఇప్పుడు. నేను ఏం చేయనో నాకే అర్థమైతలేదు. ఇంత పెట్టుబడి పెట్టి ఇన్ని బత్తల తూకం తెచ్చి ఇంత నష్టం అయిపోయినా ఇక నేను ఏం చేయాలనో నాకే ఏం అర్థమైతలేదు. 5 ఎకరాలు 6 ఎకరాల తూకం ఇప్పుడు సమయం ఇప్పుడు పోసి చేద్దామన్నా కూడా నాకు మళ్ళీ ఏమి వేయటట్లేదు చేయటట్లేదు. రామంతపూరు సిద్ధిరాములు. నా పరిస్థితికి ఇట్లా అయిపోయింది. భవాని సిద్ధిరాములు. ఇదైతే ఇగో ముగ్గురు దగ్గరది 3 రకాలు ఇస్తున్నాడు. ఇవి పోతే ఒక రకం పోవాలి. నేను దున్నిన దాకా మంచిగానే ఉంది. దున్నిన తెల్లారి మర్నాటి నుంచి ఎర్రవాడు సురువైంది. ఇక అది నాకు ఇక నేనైతే నేనైతే చూడలేదు. ఏం ఎర్రబడుతుంది? ఎర్రబడుతుంది. ఎందుకు అట్లా? ఇక అది ఒక్క రకం అయితేనేమో కావచ్చు తినాల పాట అనుకుంటుంది. ఇంకా 3 రకాలు కూడా అట్టనే ఎర్రబడుకుంటే దున్ని రొప్పి మొత్తం ఒడ్డోరం చేసినాక ఇక గిట్ల అయిపోయింది వేసే సమయంలో. ఇక దీన్ని నేను ఎవరినైతే నాకైతే అనుమానము ఈ గడ్డి మందు చల్లిన రకం కొడుతుంది. నాకైతే ఒక మూల కాదు ఒకసారి కాదు 10 బస్తాల తూకం కథం మొత్తం అయిపోయింది. 10 బస్తాల తూకం. ఎన్ని మళ్ళీ వేసినావు తూకం? మడి ఒకటే మడి 10 పట్టాలు ఉన్నాయి. 10 బస్తాలు 10 పట్టెలలో పోసిన ఒకటే మడి. కానీ మొత్తం ఎండిపోయింది. మొత్తం ఎండిపోయింది. ఇదే రకమైంది. ఎన్ని రోజుల నుంచి ఎండిపోతుంది? ఇది వారం అవుతుంది. జర 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 కాబట్టి వారంలోనే ఇట్లా అయిపోయింది. ఒకటే వారంలో. ఇక నేను ఎవరినైతే ఇక చల్లంగా గడ్డి మంది చల్లంగా అయితే నేను చూడలేదు. నాకు అనుమానం అయితే అదే రకము. ఆ గడ్డి మంది ఏ రకం చచ్చిపోతుందో అదే రకం చచ్చిపోతుంది. ఇప్పుడు దీనికి ఎంత అయితే అయింది పెట్టుబడి? ఇప్పుడు 10 బస్తాలకు 1000 కాడికి బస్తాకు 1000 కాడికి అందరు తెచ్చి నేను తెచ్చిన. ఇక 5,000 రూపాయల దాకా మందులు కూడా కొట్టిన. మందులు చల్లినా ఏది చల్లినా ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు ఇక 5 ఎకరాల 6 ఎకరాలకు వచ్చిన. ఇక 4 ఎకరాలు దున్నిన. ఇంకా 2 ఎకరాలు ఉండేది దున్నేది. ఇదని చూసి ఇట్లా కాగానే సపడే గుంజుకొని ఊకున్నా. దున్నింది కూడా అక్కడ అదంతా దున్నాది. ఇక్కడ దున్నిందంతా నాది. వెనక పాటు అదంతా నాది. దున్నింది ఇంకా అక్కడ 1 ఎకరం ఉన్నది దున్నింది. ఇప్పుడు అవన్నిటికీ ఇదే మొత్తానికి 10 బస్తాల తూకం 5 ఎకరాలకు 6 ఎకరాలకు వచ్చిన. ఇప్పుడు ఏం పనికి రాకుండా పోయిందా? ఇది పనికి రాకుండా పోయింది. మీకు ఇదంతా కనబడతలేదా? మరి ఇది ఇట్లా అవడానికి కారణం ఏంది? ఇక కారణం ఏంటంటే నాకు ఏమి 2-3 తీసుకున్నాం. నేను ఒక్కరిని తీసుకున్నట్లుగా ఇవి అందరి బాగానే ఉన్నాయి. నాది ఒక్కంది పోయింది ఈ ఊరి మీద. ఇక ప్రాబ్లం అంటే నాకు ఎవడన్నా అది ఉన్నోళ్ళే ఇది చేసిన పని, కుట్రతో చేసిన పని. ఇది నా మీద కక్ష కట్టి కావాలని చేసిన పని ఇది. కాకపోతే ఇది అయితే అందరికి ప్రాబ్లం కావాలి. ఒక్కరి దగ్గర తెచ్చిన ఇద్దరం 5-6 కూడా తెచ్చినాం. నేను ఒక్కరిదే ఉన్నదా అంటే ఊరైన చోట పక్క పొడుతులు అటో ఇటో ఉంటారు. నేను ఎవరి పేరు అని చెప్పాలి. చూడండి మాత్రం నేను ఎవరి పేరు చెప్పా. చూడండి నేను ఎవరని అది చేయాలి. చేసింది అయితే కుట్రతో చేసిన పని ఇది. ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతాను? నాకు అనుమానం ఈ వరిని బట్టే. నేను 4 తీసుకున్నప్పుడు 4 కావాలి కానీ నాదొక్కది అయితే అనుమానమే కదా నాకు. నాకు ఇప్పుడు 5-6 లేదంటే 7-8 మంది కూడా తీసుకున్నాం. 7-8 మంది కానీ నా ఒక్కంది అయ్యే పరిస్థితి ఏంది? నాకు అదే అనుమానంతో ఇక కుట్రతోని ఎవరో కుట్రతో చేసిన పని, కుట్ర బట్టి చేసిన పని ఇది. ఇదంతా మొత్తము మడికి పావు మడి 10 బస్తాలు 4 మూలలు మంచిగా లేచింది. మంచిగా దున్నేదాకా మాత్రం పచ్చ ముద్దుకున్నది. దున్ని నుంచి ఇట్లా అయిపోయింది. నీళ్ళు వారబెట్టి దున్ని నాటేస్తానే సమయంలో నుంచి ఇట్లా అయిపోయింది. నేను దున్ని నాటేసే వరకు ఇట్లా అయింది. దున్ని దుఃఖ్యాత తయారు చేసే వరకు ఇట్లా అయిపోయింది. ఏ కామైన సమయం ఏమే వస్తుంది. ఇది ఏమన్నా వేసినది మళ్ళీ దక్కది. ఇప్పుడు నా పరిస్థితి ఏడు కాని పరిస్థితి అయింది. ఇప్పుడు పోయరాని పరిస్థితి అయింది, అయ్యరాని పరిస్థితి అయింది. పొలాన్ని చేయగలుగుతారు. యానన్నా తెచ్చుకుంటాం. ఎన్ని ఎకరాలకు వస్తుండే ఇది? 6 ఎకరాలకు అని పోసిన.
6 ఎకరాల 6 ఎకరాలు 10 బస్తాలు పోసిన. ఉమ్. 10 బస్తాలకు పోస్తే ఇట్లా అయిపోయింది. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.